శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండడం, మేషరాశి వారికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం, ఇక మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, ఏలినాటి శని ప్రారంభ సమయం అవడం చేత మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభం, గురుబలం లేకపోవడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్లతో కూడుకున్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఇబ్బందులు తప్పవు. మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. మీరు కొత్త వ్యాపారాల్లో, కొత్త ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్త వహించాలి, కొంచెం దూరంగా ఉండడం మంచిది. మేషరాశి వారికి కుటుంబంలో కొన్ని సమస్యలు వంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ఆశించిన స్థాయి ఫలితాలు ఉండకపోవచ్చు. మేషరాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి, మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి. మేషరాశి వారు అప్పులకి దూరంగా ఉండాలి, క్రెడిట్ కార్డు విషయాల్లో, లోన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారికి ధన సహాయం చేయడం, తెలియని వారికి అప్పు ఇచ్చేటువంటి స్థితుల్లో మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. కోర్టు విషయాలు, వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. మేషరాశి రాజకీయ నాయకులకి ఇది అంత అనుకూలమైనటువంటి సంవత్సరం కాదు. మేషరాశి వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, దక్షిణామూర్తిని నిత్యం పూజించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి సంవత్సరం ఉండబోతోంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం, అనుకూలమైనటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు మీరు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. ఈ సంవత్సరం శుభకార్యాలు వంటివి చేస్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అయితే అభివృద్ధి కనబడబోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకి ఆశించిన స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగుల అనుకూల వాతావరణం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కలిసి వస్తాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైన సంవత్సరం. మీరు చేసేటువంటి పనుల్లో ఆదరణ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండబోతోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల మరియు సత్ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టచ్చు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే
చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి పరిహారాలు మీరు పాటించండి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యముగా లక్ష్మీదేవిని పూజించడం, కనకదారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి శ్రీకృష్ణుడికి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి ప్రతికూలంగా ఉండడం, ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి జన్మ గురుని ప్రభావం వల్ల టెన్షన్లు, ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి. ఏ పని చేసినా పని ఆలస్యం అవడం, ఆ పనిలో చికాకులు కలగడం, ఏదో చోట అది ఆగిపోయేటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతోంది. మిథున రాశి వారు టెన్షన్లకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే మిథున రాశి వారికి శని కొంత అనుకూలంగా ఉండడం, రాహుకేతువుల అనుకూల ప్రభావం చేత శుభకార్యాల వంటి వాటిలో పాల్గొనడం, కొన్ని ముఖ్యమైన పనులకి ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు ఉంటాయి. అయినా కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మిథున రాశి వారు ఉద్యోగస్తులు టెన్షన్లకి మాత్రం, పనిలో ఒత్తిళ్ళకి మాత్రం ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్త వహించడం మంచిది. ఇక మిథున రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా ఆశించిన స్థాయి ధనలాభం లేకపోయినప్పటికీ నష్టం ఉండదు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి స్త్రీలు జాగ్రత్త పడాల్సినటువంటి సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు, మౌనం, వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయుని పూజించడం, ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి పంచి పెట్టడం వంటివి చేయడం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భాగ్యంలో అనుకూలంగా సంచరించడం, ఇక కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, ఇంకా కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి ప్రతికూలంగా సంచరించడం చేత కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కర్కాటక రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనుకోని ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు మాత్రం ఏర్పడబోతున్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఖర్చులు మాత్రం అధికంగా ఉండేటువంటి స్థితి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు వంటి ఉండేటువంటి స్థితి కనబడుతుంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యాపారం, ఖర్చులు అధికంగా అవడం, రావాల్సిన ధనం సమయానికి చేతికి రాలేనటువంటి స్థితి కనబడుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.
మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుని ప్రభావం చేత ఖర్చులు అధికంగా, వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం చేత కొంత గొడవలు అధికంగా, అష్టమ స్థానంలో రాహు ప్రభావం వల్ల కుటుంబంలో కానీ మీ సొంత ఆరోగ్య విషయాల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి వారికి ఈ స్థితిలో ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయాన్ని మాత్రం పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు ఆరోగ్యపరంగా, ఆఖరి 4 నెలలు ధనపరంగా మాత్రం జాగ్రత్తలు స్పష్టంగా తీసుకోమని సూచిస్తూ, కర్కాటక రాశి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం సూచిస్తూ, కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి, మీ యొక్క దోషాలు తొలగించుకోవాలి అంటే మాత్రం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుని నిత్యం పూజించండి. మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యుని పూజించడం, శనివారం రోజు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించడం, అలాగే కర్కాటక రాశి వారు ముఖ్యంగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని పూజించడం, గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు, కళత్ర స్థానంలో రాహు సంచారం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని, అష్టమ శని ప్రభావం ఉండడం, అయితే సింహరాశికి లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. వివాహం కానటువంటి వారికి కుటుంబంలో ఏదో ఒక వాదన, ఏదో ఒక సమస్య, ఇబ్బందులు మాత్రం కొంత కలిగిస్తాయి. జన్మరాశిలో కేతు ప్రభావం చేత తలపోట్లు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు మాత్రం కొంత ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సింహరాశి వారికి పనులన్నీ దగ్గరగా వచ్చి ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉన్నది. అష్టమ శని ప్రభావం చేత సింహరాశి వారి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. సింహరాశి వారి సంవత్సరం ఆరోగ్యము, గొడవలు, అలాగే కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీకు గ్రహస్థితి కొంత అంత అనుకూలంగా లేదు. సింహరాశి ఉద్యోగస్తులకి ఇది కొంచెం కష్ట సమయం. ఉద్యోగంలో ఒత్తిళ్ళు, ఇబ్బందులు, రాజకీయ సమస్యలు ఉంటాయి. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఆశించిన స్థాయి లాభాలు ఉండవు, కొంచెం నష్టాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉండొచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం, అనుకున్న పని దగ్గరకు వచ్చి ఆగిపోవడం, పనులు పట్టుకోవడంలో కూడా ఇబ్బంది పడడం వంటివి కొంత ఈ సంవత్సరం సింహరాశికి కనపడుతున్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు ఏ పని చేసినా ప్రశాంతంగా ఉండి చేయడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి విద్యార్థులకి ఇది కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. సింహరాశి స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు ఉన్నటువంటి సంవత్సరం. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం సింహరాశికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూడాలి. ఈ సంవత్సరం మీరు మరింత శుభ ఫలితాలు పొంది మీ చెడు ఫలితాలని తొలగించుకోవాలంటే సింహరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఆచరించడం మంచిది. సింహరాశి వారి ఈ సంవత్సరం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం పఠించడం మంచిది. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను నిత్యం పారాయణం చేయడం మంచిది. ఇంకా సింహరాశి వారికి ముఖ్యంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. కన్యారాశికి సంవత్సరం దశమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం,
కన్యా రాశికి కళత్రంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు 6వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల మరియు శుభ ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ధన సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే విషయాల్లో పనులు దగ్గరగా వచ్చి ఆగిపోయి అనుకుంటున్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి పనులన్నీ పూర్తయ్యేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో శుభ ఫలితాలు కనబడబోతున్నాయి. కన్యా రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలీకృతం అవ్వడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఈ సంవత్సరంలో లాభదాయకంగా ఉండబోతోంది. మీ యొక్క వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మార్పు తెచ్చిన సంవత్సరం బయటకు వస్తారు. అలాగే కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. ఏదో రకంగా ధన లాభం వంటివి ఉంటాయి. కళత్ర స్థానంలో శని ప్రభావం చేత వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గురుడు మరియు ఇతర గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయండి. అలాగే కన్యా రాశి వారు ఏదైనా ప్రముఖ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం శుభ కార్యాలు వంటివి కలిసి వస్తాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి ఈ సంవత్సరం 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇంకా తులారాశి వారికి పంచమంలో రాహు, లాభంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. తులారాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీరు చూసారో ఆ సమస్యల నుండి అధిగమించి బయటకు వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. సంతానపరంగా ఆనందం, కుటుంబ పరంగా ఆనందం స్పష్టంగా కనబడుతుంది. తులారాశి వారికి అప్పుల బాధలు తొలగుతాయి, ఆర్థికంగా ముందుకు వెళ్తారు. తులారాశి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. తులారాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన అనుకూలమైన సంవత్సరం. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కలిసి వస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ, తులారాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు పొందుతారు. తులారాశి స్త్రీలు శుభకార్యాల వంటివి పాల్గొనడం, కొత్త వస్త్రాలు వంటివి కొనుక్కోవడం, అలాగే నూతనంగా ఏమైనా కొనాలన్నటువంటి విషయాల్లో అన్నీ కూడా మీరు అనుకున్నటువంటి విధంగా కొనడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం, శుభయోగాలు వంటి యోగాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తులారాశి వారు ఈ సంవత్సరం మంచి పేరును సంపాదించుకుంటారు. కుటుంబంలో కూడా మీకు గౌరవం, ఆనందం కూడా కలిసి వస్తాయి. తులారాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించండి. కనకధార స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, ఇంకా వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశికి ఈ సంవత్సరం దశమ స్థానంలో కేతు, చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి అష్టమంలో ఉండడం చేత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నాను. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం వృశ్చిక రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉంది. ముఖ్యంగా మే ప్రాంతం నుంచి ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి వారు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. కొన్ని పనుల్లో గొడవలు, సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారపరంగా ముందుకు సాగుతారు. కానీ కొన్ని చికాకులు మాత్రం వ్యాపార రంగంలో తప్పవు. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి స్త్రీలకి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించండి. వృశ్చిక రాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాలు కొంత అంత అనుకూలంగా లేవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఆలయంలో శనగల్ని ప్రసాదంగా నివేదన చేసి పంచిపెట్టండి. ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ శనగల్ని తాంబూలంలో పెట్టి సమర్పించండి. అలాగే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఏదైనా ఆలయ దర్శనం చేసినప్పుడు ఆ ఆలయంలో ముఖ్యంగా ప్రదక్షిణలు వంటివి చేయడం, ముఖ్యంగా మీరు దర్శించేటువంటి ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ధనస్సు రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం. అయితే ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు కలత్రంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా ధనస్సు రాశికి తృతీయ స్థానంలో రాహు, భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనుసు రాశికి సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబంలో, అలాగే మీరు వృత్తి ఉద్యోగాలు కొంత ఉన్నప్పటికీ గురుబలం చేత మీ యొక్క సమస్యల నుండి బయటకు వస్తారు. ధనుసు రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ధనుసు రాశికి ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ధనుసు రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపార పరంగా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. ధనుసు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సమయానికి రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడం, మీ దగ్గర పనిచేసేవారు మీకు కొంత అనుకూలంగా వ్యవహరించకపోవడం చేత కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. ధనుసు రాశి విద్యార్థులకి సంవత్సరం కలిసి వస్తుంది. ధనుసు రాశి స్త్రీలకి బాగుంటుంది, కానీ రాజకీయాలకి మాత్రం దూరంగా ఉండాలి. ధనుసు రాశికి మొత్తానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతాయని తెలియజేస్తూ, మీరు మరింత శుభ ఫలితాలు పొందాలంటే చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి పరిహారాలు ఈ సంవత్సరం మీరు పాటించాలి. ధనుసు రాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు. మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని పూర్తవడం, శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా మకర రాశి వారికి ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావం. ఇంకా మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఎవరైతే మకర రాశి మాకు ఏలినాటి శని పూర్తి అయిపోయిందని భావిస్తున్నారో వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మకర రాశికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శత్రు బాధ, రాజకీయ బాధలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంది. మకర రాశి వారి ఈ సంవత్సరం నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాల వలన, గొడవల వలన ఇబ్బందులు తెచ్చుకునేటువంటి స్థితి మకర రాశికి ఉంది. వాక్స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం చేత మకర రాశి వారు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను. మకర రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా కొంత అభివృద్ధి, ధన నష్టాల నుంచి కొంచెం లాభస్థానం వైపు వెళ్ళినప్పటికీ వ్యాపారపరంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత అనుకూలిస్తుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలనే. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి, వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత గొడవలకి, శత్రువులతో వ్యవహరించేటువంటి విషయాల్లో జాగ్రత్తలు మాత్రం వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. మకర రాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి రానటువంటి సమయం. మకర రాశి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా సరే అది వివాదం అయిపోవడం, వారికి పౌరుషంగా ఈ సంవత్సరం మాట్లాడేటువంటి స్థితుల వల్ల ఇబ్బందులకరమైనటువంటి స్థితులు ఉండడం, వారు ఏం మాట్లాడినా అందులో మంచిగానే తప్పుడు ప్రచారం అయ్యేటువంటి స్థితి ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా కొంత వేధిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలంటే ఆచరించవలసిన పరిహారాలు ఏమిటంటే, ఈ సంవత్సరం మకర రాశి వారు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువైతే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. ఇంకా మకర రాశి వారి దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో శని సంచారం, అలాగే కుంభరాశి వారికి బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా ఉండడం చేత కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఆఖరి దశలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి వారికి గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంది. అయితే కుంభరాశి వారికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉండడం, గురుబలం ఉండడం చేత వారు చేసేటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అయితే అవుతారు. కుంభరాశి వారు టెన్షన్లకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. జన్మ రాశిలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని వేధిస్తాయి. కుంభరాశి వారు ఎవరితో గొడవ పెడద్దు, ఎవరిని ఒక మాట అనవసరంగా అనద్దని మాత్రం తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి జన్మ రాహు ప్రభావం చేత టెన్షన్లు, గొడవలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే కళత్రంలో కేతు, జన్మరాహు. వివాహమైనటువంటి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండేటువంటి స్థితి ఉన్నది. కుంభరాశి వారి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు చూస్తారు. కుటుంబ పరంగా మాత్రం, ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం చెడు ఫలితాలు చూసేటువంటి స్థితి ఉంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు అధికం. వ్యాపారస్తులకి గత సంవత్సరాల మీద వ్యాపారం బాగుంటుంది, కానీ వ్యాపారంలో కూడా కొంచెం ఇబ్బందులు మాత్రం ఉంటాయి. కుంభరాశి మీడియా రంగం, రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రాజకీయ పరంగా ఇబ్బందులు మాత్రం తప్పేటట్లేదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఓం నమ కృష్ణాయ నీలాయ శికంఠ నివాయచ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని
శనివారం రోజు పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం నవగ్రహ పీడార స్తోత్రాన్ని ఆదివారం పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. మీనరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా రాహు వ్యయ స్థానంలో, కేతు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మీనరాశి వారు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే, గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. చాలామంది మేము ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మశనిలో ఉన్నాం అని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం మీరు భయపడాల్సిన పని లేదు. ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం, అలాగే మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మశని ఉన్నప్పటికీ రాహుకేతులు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండడం చేత శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఆశించిన స్థాయి ఫలితాలు లేకపోయినా ముందుకు వెళ్ళి విజయాన్ని పొందుతారు. మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ అతిగా మీరు ఆశ పెట్టుకోవద్దు. మీ పని మీరు చేయడం చేత శుభ ఫలితాలను పొందగలరు. జన్మశని ప్రభావం చేత మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించనని సూచిస్తున్నాను. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది, మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు. కుటుంబం వల్ల ఆనందాన్ని పొందేటువంటి స్థితి ఉంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంత శుభకార్యాలు వంటివి, దైవ దర్శనాలు వంటివి కలిసి రాబోతున్నాయి. మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు, అభివృద్ధితో కూడుకున్నటువంటి ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఏలినాటి శని, జన్మశని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుల బాధలు మాత్రం, ఖర్చుల బాధలు అధికంగా ఉంటాయి. మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. ఇవి కనుక మీరు చేసుకున్నట్లయితే మరింత అనుకూల ఫలితాలు కనపడతాయని తెలియజేస్తూ, మీనరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడానికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు చేసుకోండి. మీనరాశి వారు మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలని దర్శించుకోవడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, నవగ్రహ పీడార స్తోత్రాన్ని పారాయణం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందగలరు. మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధను రాశి వారికి
అనగా ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఆఖరి రాశి అయినటువంటి మీనరాశికి చిలకమర్తి పంచాంగరీత్యా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వారందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి. అందరూ సుఖంగా ఉండాలి, శుభాలు జరగాలి అని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.